విశేషంగా కొన్ని స్త్రీలు కూడా దాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇంతవరకు చెప్పిన పాటలు పాడి ప్రభుత్వం టైంకి వచ్చారు. ఈ వైట్ హౌస్ ఎస్ఎస్ ద్వారా స్థానికులైనటువంటి సహోదరి సహోదరులకు మా వినపమైన 2 నిమిషాలు దేవుని వార్తలు వినాలని ఆశిస్తున్నాను. అలాగే చేరువచ్చిన లైఫ్ అకాడమీ స్టూడెంట్స్ గా స్థానిక సంఘ సహోదరి సహోదరులుగా మీ అందరిని బట్టి కూడా తీసుకున్నారు. నాకు ఇలాంటి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. ఇక్కడ పెద్దలు స్థానిక సంఘంలో పార్టీలు వారికి కూడా మనమందరం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రారంభముగా ఒక వచనాన్ని చదువుతున్నాడు. అదేంటంటే 25వ అధ్యాయం 29వ వచనం ప్రారంభంగా చదువుతాం. 29వ వచనంలో ఇలా రాయబడింది, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అన్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ మాట తెలియజేశారు. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఈ స్టేట్మెంట్ మనం విన్నప్పుడు ఏమనిపిస్తుంది? యేసు ప్రభు వారు ఆయనే స్వయంగా మాట్లాడారు కదా. అయితే సాధారణంగా ఈ మాట విన్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి వృత్తాంతం అంతా మనం ఒకవేళ చదవకపోతే, ఇదంతా మనకు తెలియకపోతే కనుక చాలా అపార్థం చేసుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పడం ప్రారంభించారు. ఏంటి ఉపమానము అని అంటే, పరలోక రాజ్యమును గురించినటువంటి ఒక వివరణ. అసలు పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటది, పరలోక రాజ్యమును గురించినటువంటి సందేశము ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఆయన కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చి, లేదా కొన్ని వరాలు ఇచ్చి, లేదా కొంత సొమ్మిచ్చి వారి నుండి దూరదేశము వెళ్ళి మళ్ళీ కొంతకాలం తర్వాత రావాలని అనుకున్నాడు. అయితే ఆ యజమానుడు ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. అయితే వారి సామర్థ్యమును బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఆ తలాంతులు ఇచ్చి ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు, దేశాంతరం వెళ్ళిపోయాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ యజమానుడు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ఇవ్వబడినటువంటి తలాంతులు పొందినటువంటి వారు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా యజమానుడా, మీరు మాకు ఇచ్చినటువంటి 5 తలాంతులకి నేను మరొక 5 తలాంతులు కష్టపడి సంపాదించాను, ఇదిగో ఈ 5 తలాంతులు అని చెప్పి, 10 తలాంతులు అని చెప్పి ఒక ఆయన చెప్పాడు. సరే, నువ్వు బలా నమ్మకమైనటువంటి దాసుడివి, నేను నీకు 5 ఇచ్చాను, వీటిని నీవు చాలా కష్టపడి సంపాదించి వాటిని మరొక 5 చేస్తావు, మొత్తం మీద 10 తలాంతులుగా నీవు దాన్ని తీర్చిదిద్దావు అని బలా నమ్మకమైనటువంటి దాసుడు అన్నాడు.
మరొక వ్యక్తి వచ్చాడు, అయ్యా యజమానుడా, మీరు నాకు 2 తలాంతులు ఇచ్చారు, మంచిది, అయితే వీటిని నేను కష్టపడి సంపాదించి వీటితో పాటు మరొక 2 సంపాదించాను, ఇవిగో 4 తలాంతులు అని అన్నప్పుడు ఆ వ్యక్తికి కూడా యజమానుడు అన్నాడు, నీవు చాలా నమ్మకమైనటువంటి మంచి దాసుడివి అని కూడా ఆయనకు కూడా ప్రశంసించాడు. అయితే మరి ఇంకొకడు వచ్చాడు, వాడు అంటాడు, మరి నీవు నాకు 1 ఇచ్చావు, కానీ ఆ ఒకదానిని నేను ఏం చేయలేదు, కానీ నేను దాన్ని జాగ్రత్తగా భూమిలో పాతి పెట్టాను, నేను మళ్ళీ ఇదిగో తిరిగి నీకు అది ఇస్తున్నాను అని అన్నాడు. అయితే ఒక మాట అన్నాడు, నీవేమో విత్తని చోట పోయేవాడువు, చల్లని చోట కూర్చుకునే కఠినాత్ముడు కనుక నేను భయపడి నేను ఏమీ చేయకుండా దీన్ని అలాగే దాచిపెట్టాను, ఇదిగో అని తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు ఆయన గురించి అన్నమాట ఏంటంటే, యజమానుడు చెడ్డదాసుడా అని చెప్పాడు. ఇది ఇక్కడ జరిగినటువంటి ఇతివృత్తం. ఇందులో నుండి ప్రభు చెప్పినటువంటి ఆఖరి మాట ఏంటంటే, కలిగిన వారికి సమృద్ధిగా కలిగిస్తాడు, లేని వారి యొక్క నుండి ఇంకా తీసివేయబడుతుంది అని అన్నప్పుడు సాధారణంగా ఈ మాట వినగానే మనము అనుకుంటాం, దేవుడు అంటే లోకంలో చాలా మంది ఒక రకమైనటువంటి నానుడు ఉంది. అంటే ఏమనుకుంటారంటే, అసలు కలిగినోడికే కలుగుతుంది, లేనోడు లేనట్టుగానే ఉంటాడు, కలిగినోడు కలిగినట్టుగానే ఉంటాడు అన్నటువంటి ఒక భావన లోకంలో ఉంది. అందుకని చాలా మంది దేవుని మీద కూడా చాలా మంది ఒక అపోహ కలిగి ఉన్నారు. భగవంతుడు అనేవాడు ఇచ్చినోళ్ళకే ఇస్తాడు, కలిగినోళ్ళకే కలిగిస్తాడు, పేదోళ్ళకు అలాగే పేదోళ్ళుగానే చేస్తాడు, ధనవంతులుగా చేస్తాడు, దేవుడు పక్షపాతి అని చాలా మంది ఒక కన్క్లూషన్ ఒక ముగింపుకు వస్తారు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం వినగానే దేవుడు ఎవరి ఎడల కూడా పక్షపాతి కాడు అనే సంగతి పైన ఉన్నటువంటి భాగం అంతా మనం చదివితే అర్థం అవుతుంది. అప్పుడు దేవుడు ఎవరికి అంటే పక్షపాతి కాదు. దేవుడు పక్షపాత, దేవుడు అన్యాయస్తుడా, దేవుడు ఒకరికి అన్యాయం చేసి ఒకరికి న్యాయం చేసేవాడా? అలాగైతే ఆయన దేవుడు కాదు. దేవుడు పక్షపాతి కానే కాదు, అలాగైతే ఆయన దేవుడు కూడా కాదు. అయితే ఆయన అందరి ఎడల కూడా సమన్వయం అనేటువంటి అందరి ఎడల సమానమైనటువంటి న్యాయం చేసేవాడే. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుడు ఎలాగూ న్యాయవంతుడు, దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు, దేవుడు ఎలాగూ నీతిమంతుడు, దేవుడు ఎలాగూ ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎలాగూ సత్యవంతుడు, దేవుడు ఎలాంటి నీతి న్యాయాలు కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పైన మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ భూమి మీద అందరికీ కూడా ఇచ్చేవాడే, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండేవాడు కాదు. దేవుడు అందరికీ ఇచ్చేవాడు. ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి వారే. నేను దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేదు, నేను కనీసం ఏమీ పొందుకోలేదు నేను అని దేవుడు నాకు చాలా అన్యాయస్తుడు అని చెప్పగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు వాస్తవానికి అయితే లేరు. అయితే మరి కొందరు చాలా ధనవంతులుగా ఉంటున్నారు, కొందరు చాలా గొప్ప ఉద్యోగస్తులుగా ఉంటున్నారు, మరి కొంతమంది అసలు ఉద్యోగాలు లేవు, లేకపోతే ధనం లేదు, లేకపోతే పేదవాడిగా ఉంటున్నారు, లేకపోతే కొందరు చాలా కఠినమైనటువంటి దరిద్రులను అనుభవిస్తున్నారు అనేటువంటి ఒకవేళ ఆలోచన వస్తే మనం ప్రియంగా గమనించాలి, ఈ భూమి మీద దేవుడు అందరికీ కూడా ఎవరి సామర్థ్యాన్ని బట్టి, ఎవరి శక్తిని బట్టి, ఎవరి యోగ్యతను బట్టి దేవుడు వారికి ఇచ్చాడు అని రాయబడి. అంటే మీరు పైన ఉన్నటువంటి ఇద్దరిని మనం చూసినప్పుడు వారిద్దరూ కూడా నాకు 5 వచ్చాయి అనేటువంటి, నాకు 5 ఇచ్చాడు కదా అన్నటువంటి గర్వం లేదు, నాకు 5 ఇచ్చాయి కదా అనేటువంటి ఇతర మిగతా వారికి తక్కువ ఇచ్చాడు అనేటువంటి ఇతర చిన్న చూపు లేదు. అయితే దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా, ఒకడు 2 పొందుకున్నాడు కదా, వాడు కూడా ఏమన్నాడంటే, అరే నాకు వాడికి 5 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు అన్నటువంటి ఎలాంటి
ఏమంటారు, ఆ నాకు పక్షపాతం చూపాడు అన్నటువంటి ఆలోచన వారికి లేదు. అంటే వీళ్ళిద్దరూ కూడా పైన ఉన్నటువంటి లేదా మొదటి ఇద్దరు కూడా వారు ఏదైతే వారు దేవుడు లేకపోతే యజమానుడు ఇచ్చాడో ఆ యజమానుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి వారు సంతృప్తి కలిగి ఉన్నారు. ఆ యజమానుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి వారు ఎంతో బాధ్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు. యజమానుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి వారు ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉన్నారు. యజమానుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి వారు ఎంతో కష్టపడ్డారు. ఇద్దరు సమానంగానే కష్టపడ్డారు. ఇద్దరు సమానంగానే దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారు. ఇద్దరు సమానంగానే దేవుడిచ్చినటువంటి లేదా యజమానుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను వారు పొందుకున్నటువంటి దాన్ని బట్టి వారు ఎంతో కష్టపడి జవాబుదారీగా లేకపోతే వారు ఇచ్చిన దానికి తగినటువంటి లెక్క అప్పచెప్పగలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే మరొక వ్యక్తి మనం చూస్తాం కదా, ఆ వ్యక్తి పొందినటువంటిది తక్కువేం కాదు. ఒక తలాంతు విలువ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒక తలాంతు విలువ 20 సంవత్సరాల వేతనం, 20 సంవత్సరాల కూలి లేదా జీతం, 20 సంవత్సరాల యొక్క కఠోరమైనటువంటి సద్యోగం చేసి లేదా వ్యాపారం చేసి లేదా కష్టపడి సంపాదించినటువంటి ఒక కూలి లేదా ఒక జీతం ఒకరికి ఇవ్వబడి, మరొకరికేమో 5 అనగా 5 రెళ్ళు 10 అంటే 100 సంవత్సరాల యొక్క వేతనం పొందేటప్పుడు, మరొకడేమో 40 సంవత్సరాల యొక్క వేతనం పొందాడు, మరొకడేమో 20 సంవత్సరాల వేతనం పొందాడు. అంటే కూలి లేకపోతే జీతం పొందాడు. అంటే చాలా మొత్తంలో వీళ్ళు పొందుకున్నారు. అయితే ఈ మొదటి వాడి కంటే 5 పొందినటువంటి వాడు ఎక్కువే పొందాడు. కానీ వాడి సామర్థ్యత అది ఏంటి? సామర్థ్యత అంటే వాడు దాన్ని రెట్టింపు చేయగలిగినటువంటి సామర్థ్యం, దాని విషయంలో కష్టపడి మరలా ఎక్కువ సంపాదించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కనుకనే దేవుడు ఆ సామర్థ్యాన్ని బట్టి వారికి సమానమైనటువంటి ఆయన వారి యొక్క ఒక స్థాయిని చూసి లేదా వారి యొక్క స్థితిని చూసి వారి యొక్క సామర్థ్యాన్ని చూసి ఇచ్చాడు. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుడు ఆయన ఆరంభంలోనే అంతాన్ని చూడగలిగిన వాడు. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఆరంభంలోనే అంతాన్ని చూడగలిగిన వాడు. నీ సామర్థ్యం జరిగిన వాడు ఆయన. నీ యొక్క కష్టము నీవు ఎంత కష్టపడగలవో ఆయన తెలుసు. నీకు ఇవ్వబడినటువంటి జీవితం, ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా జీవితాన్ని పొందాడు. మనమేమి ఈ జీవితాన్ని మనం ఏదో సొంతంగా తెచ్చుకున్నటువంటిది కాదు, మన తల్లిదండ్రులు ఇచ్చినది కాదు. ఈ జీవితం ఎవరు ఇచ్చారు అని అంటే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇవ్వకుండా ఈ భూమి మీద ఏ జీవి, ఏ మానవుడు ఈ భూమి మీద ఈ సృష్టిలో ఏది కూడా లేదు. కలిగి ఏది ఆయన లేకుండా కలుగులేదు. సమస్తము ఆయన మూలంగానే కలిగింది. కాబట్టి ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనం ఉన్నామా? తల్లి గర్భంలో రూపింపబడక మునుపు మనం ఎప్పుడైతే ఎక్కడైనా ఉన్నామా అంటే అక్కడ లేవు. అంటే మన ఉనికిలో లేవు ఒకప్పుడు. కానీ దేవుడు మన ఉనికిలో తీసుకొచ్చాడు. ఇది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈ భూమి మీద మనం జీవించడానికి దేవుడు మనకు అన్ని సదుపాయాలు ఇచ్చాడు. అందరికీ సమానంగానే గాలి ఇచ్చాడు, అందరికీ సమానంగానే నీరు ఇచ్చాడు, అందరికీ సమానంగానే సూర్యుని యొక్క వెలుగునిచ్చాడు, అందరికీ సమానంగానే చంద్రుడి యొక్క వెన్నెలిస్తున్నాడు, అందరికీ సమానంగానే ఈ భూమి మీద అన్ని రకాలైనటువంటి వనరులు ఈ భూమి మీద సమానంగానే అనుభవిస్తున్నాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువేం కాదు, అందరూ సమానంగానే అనుభవిస్తున్నాం. అయితే ఈ భూమి మీద కొందరు లేకపోతే కొన్ని విషయాలు ఒకవేళ ఆయనకి ఎక్కువ ఉద్యోగం ఉంది, లేకపోతే ఎక్కువ వ్యాపారం ఉంది, లేదా ఎక్కువ లేకపోతే మంచి ఇల్లు ఉంది, లేకపోతే మంచి జీవితం ఉంది, లేదా డబ్బులు ఉన్నాయి, ఇలాగా ఒకవేళ అనుకుంటే మనం సాధారణంగా ఏవి ఊరికినే రాలేదు.
కదా. ఈ వీటి వెనకాతల కొందరు కష్టపడ్డారు, కొందరు సోమరులుగా ఉన్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. వాళ్ళు సమానంగానే కష్టపడ్డారు, అందుకనే వారు ఇవ్వబడిన దాంట్లో తగినటువంటి న్యాయం చేశారు. కానీ ఇంకొకడు ఉన్నాడు, చూశారు, వాడి గురించి ఏం చెప్పబడింది? సోమరి అయిన చెడ్డదాసుడా. ఇక్కడ దేవుడు మనకు ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని ప్రశంసించేవాడు కూడా. ఆయన మనల్ని ప్రశంసించేవాడు మాత్రమే కాదు, ఆయన మన నుండి లెక్క జవాబుదారి, అంటే ఆయన మనల్ని అడిగేవాడు కూడా. ఆయన మనల్ని ఏదైతే మనము దేవుని యొద్ద నుండి పొందుకున్నామో దానికి మనం అందరము కూడా లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఈరోజు మనిషి జీవితంలో కుటుంబాన్ని దేవుడిచ్చాడు, బిడ్డలను దేవుడిచ్చాడు, భర్తను దేవుడిచ్చాడు, భార్యని దేవుడిచ్చాడు, పిల్లల్ని దేవుడిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. నేను అంటాను, ఒకరికి ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, ఎక్కువ లెక్క తప్ప చెప్పారు. 5 అంటే వాడికి 100 సంవత్సరాల యొక్క వేతనం, లేకపోతే ఆ కూలి ఒకడికి కట్టబెట్టినప్పుడు దేవుడు కూడా అంతే దానికి తగినటువంటి లెక్క కూడా ఆయన అడుగుతాడు. నేను మీకు 5 రూపాయలు ఇచ్చి ఏదో కొనుక్కొని రమ్మని అనుకోండి, నేను 10 రూపాయలు యొక్క లెక్క నేను మిమ్మల్ని అడగలేను కదా. నేను 100 రూపాయలు ఒకవేళ ఇచ్చి ఫలానది కొనుక్కొని రండి అని చెప్తే ఎంత అయింది అని 100 రూపాయలకు సంబంధించినటువంటి లెక్క అడుగుతారు కదా. నేను 1000 రూపాయలు లెక్క అడగదు కదా. కానీ దేవుడు కూడా ప్రతి మనిషికి కూడా ఆయన లెక్క అడుగుతాడు. ఈ భూమి మీద ఏ మనిషి కూడా నేను లెక్క చెప్పక్కర్లేదు, నేను ఆయనకి నాకు సంబంధం లేదు, నా ఇష్టం, నా జీవితం, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నా కుటుంబం నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నా కుటుంబాన్ని జీవిస్తాం అని ఈ భూమి మీద ఎవరు ఏ విధంగా అనుకున్నా ఒక రోజు దేవుడు ఆయన ఏమంటాడంటే లెక్క అడుగుతాడు. ఈ భూమి మీద ప్రతి వారు కూడా దేవుని ముందు నిలబడాల్సినటువంటి ఒక రోజు వస్తుంది. ఆయన మనకి ఇచ్చేది ఈ జీవితాన్ని, ఆయనే మనకి ఇవ్వడమే కాదు, మనకు ఆయన లెక్క అడిగేవాడు. ఆయన ఒక రోజు మన జీవితాల్లో ఆయన ప్రశంసించేవాడు కూడా ఆయన, తీర్పు తీర్చేవాడు కూడా ఆయన, మనకు మెప్పించేవాడు ఆయనే, మనకు తీర్పు తీర్చేవాడు, శిక్ష విధించేవాడు కూడా ఆయనే. దేవుడు సృష్టించేవాడే కాదు, దేవుడు మనల్ని శిక్షించేవాడు కూడా. ఈ భూమి మీద దేవుడు అంటే అన్ని మనకు ఇచ్చేవాడు. ఏటీఎం బ్యాంక్ లాగా ఎప్పుడు ప్రతిదీ కూడా అంటే ఎనీ టైం అన్ని దేవుని దగ్గర నుండి మనము ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం పొందుకోవడానికి, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం పొందుకోవడానికి మనం చాలా సార్లు అష్టైశ్వర్య ఆరోగ్య ఇలాగూ ఇవన్నీ తుడుకోగలనేటువంటి రీతిలో భగవంతుని దగ్గర ఇలాగూ అడిగి 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 మనం చాలా సార్లు అడుగు పొందుకుంటాం. కానీ ఒక విషయం గమనించాలి, దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాని విషయంలో లెక్క అడుగుతాడు. ఇది మనం చాలా సార్లు మిస్ అయిపోతున్నాం. దేవుడు లెక్క అడుగుతాడు, ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు. మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కు, మనకి ఇవ్వబడినటువంటి ఆరోగ్యానికి, మనకి ఇవ్వబడినటువంటి ఆస్తికి, మనకి ఇవ్వబడినటువంటి కుటుంబానికి, మనకి ఇవ్వబడినటువంటి వనరులకు, మనకి ఇవ్వబడినటువంటి సమస్తానికి కూడా దేవుడు లెక్క అడిగేవాడు. ఆయనకు మనం అందరము జవాబుదారులమే, లెక్క చెప్పవలసిన వారమే ఈ భూమి మీద. అది కులము లేదా మతము అని కానీ, లేకపోతే ఏ ప్రాంతం అని కానీ, మనిషిగా ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే అందరికీ అన్ని దయచేయవాడు. ఇంటికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, భర్తకు ఒక దేవుడు, భార్యకు ఒక దేవుడు, పిల్లలకు ఒక దేవుడు లేడు. గ్రామానికి ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడు, లేదా ఇండియాకు ఒక దేవుడు, ఆఫ్రికాకు ఒక దేవుడు, ఆస్ట్రేలియాకు ఒక దేవుడు లేడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడు ఈ సకల సృష్టిలో ఉన్నటువంటి సర్వమానవులను కూడా సృష్టించి వారికి అన్ని దయచేయవాడు, అన్ని దయచేస్తున్నవాడు. ఆ దేవుడు అందరినీ లెక్కడుగుతాడు, అందరినీ లెక్కడుగుతాడు. ఏ ఒక్కరు మినహాయింపు లేదు, ఏ ఒక్కరు తప్పించుకునేవారు లేరు, అందరూ ఆయన ముందు నిలబడాల్సిందే. అయితే ప్రియులారా, ఈరోజు ఎందుకు దేవుని సన్నిధిలో
మనిషి కృతజ్ఞత కలిగినటువంటి వాడుగా లేడు. ఈరోజు మనిషి ఎందుకు దేవుని ఎడల భక్తి, భయము లేదా విధేయత, లేకపోతే దేవుడు అంటే విశ్వాసం, దేవుడు అంటే ఒక ఏమంటారు ఒక లెక్క ఎందుకు మనిషికి లేదు? నేను ప్రాముఖ్యంగా నేను మీకు చెప్పాల్సినటువంటి నా మనసులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే ఈ యొక్క మూడోవాడి గురించే నేను మీతో చెప్పాను. మూడోవాడు ఏమన్నాడంటే, మూడోవాడు వచ్చి అంటాడు, నీవు నాకు ఇచ్చినటువంటిది, వాడు ఏమన్నాడు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు. తర్వాత ఏమో నువ్వేమో ఎలాంటి వాడు అంటున్నాడు, నువ్వు విత్తని చోట పోయేవాడు, చల్లని చోట కూర్చుకునే కఠినాత్ముడు అని నేను ఎరిగి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనుషులు దేవుని గురించినటువంటి కాన్సెప్ట్, దేవుని గురించినటువంటి అవగాహన లోపము. మనిషికి దేవుని గురించినటువంటి అవగాహన లోపం వల్లే ఈరోజు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే కృతజ్ఞత లేదు, దేవుడు అంటే జవాబుదారీ లేదు, దేవుడు అంటే ఏ విధమైనటువంటి విశ్వాసం లేదు. కారణం ఏంటంటే ఇదే, దేవుడు అంటే ఒక చిన్న చూపు, లేదా దేవుడు అంటే అపార్థం చేసుకున్నాడు. ఏం ఎరిగాడని, ఏం తెలుసని ఈయన అంటున్నాడు. ముందే ఎప్పుడు ముందు ఆయన దగ్గర నుండి పొందుకునేటప్పుడే వీడు మనసులో ఒకటి అనుకున్నాడు, ఈయన ఈ యజమానుడు లేదా ఈ సృష్టికర్త లేదా ఈ దేవుడు, ఈ ప్రభువు, ఈ మాస్టర్, ఈ యజమానుడు, ఈయన చాలా కఠినాత్ముడు. ఈయన విత్తన చోట సాధారణంగా ఏ మానవుడికి కూడా విత్తనాలు జల్లకుండా ఏ రోజైనా వెళ్ళి గొప్పతోడా? విత్తనాలు వేయకుండా ఏ రోజైనా కలుపు తీసాడా? విత్తనాలు వేయకుండా ఒకవేళ ఏదైనా గొడవలట్టుకొని పోస్తాడా, కొయ్యగలుగుతాడా? అండ్ అంత బుద్ధిహీనుడా, అంత బుర్ర తక్కువడా? కాదు కదా. సారీ. కానీ అంటే చూడండి, తన గురించి అంటే ఈవెన్ సాధారణమైనటువంటి మనుషులే విత్తని చోట కొయ్యరు, చల్లని చోట కూర్చుకోవడానికి వెళ్ళరు, అలాంటి అంత తెలివి తక్కువ వారు కాదు. కానీ ఈయన అంటున్నాడు, భగవంతుణ్ణి లేదా యజమానుణ్ణి, ఆ సృష్టికర్తైనటువంటి దేవుణ్ణి అంటున్నాడు, నీవు ఎంత కఠినాత్ముడివి. దేవుని గురించినటువంటి అపార్థం, దేవుని గురించినటువంటి అజ్ఞానం, దేవుని గురించినటువంటి తన మనసులో ఉన్నటువంటి అవివేకం, దేవుని గురించినటువంటి ఎంత ఏమంటారు తెలివి తక్కువగా ఊహించడం. దేవుడు కఠినాత్ముడా? ఇదేనా నీవు ఆయన గురించి తెలుసుకున్నావు? ఇదేనా నీవు ఆయన గురించి అర్థం చేసుకున్నావు? ఇదేనా నీవు ఆయన గురించి అనుభవిస్తున్నది? నీకు ఇచ్చేవాడు కదా, ఇచ్చాడు కదా, నీ ఇవ్వలేదా? అయ్యో నాకు ఇవ్వలేదు, ఆయన అన్యాయస్తుడు అనడానికి, ఆయన ఇవ్వలేదు నేను ఆయనకి లెక్క చెప్తాను అని అనడానికి, ఆయన ఇవ్వలేదు నేను ఎందుకు ఆయన కృతజ్ఞత చెప్తాను, కృతజ్ఞత కలిగి ఉంటాను అని అనడానికి, ఆయన ఇవ్వలేదు నేను ఆయన ఎందుకు నేను నమ్ముతాను అని అనడానికి. ఇలాగా ఈ భూమి మీద అందరి కొరకు దేవుడు ఈ ప్రకృతినిచ్చాడు. ఈ ప్రకృతినే కాదు, అందరి కొరకు దేవుడు విశేషమైనటువంటి ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే ఈ విశ్వం అంతటి కొరకు ఒక అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడు. అదేంటంటే ఒక బహుమానం ఇచ్చాడు. అదేంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం వచ్చి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఈ భూమి మీద ప్రతి మనిషి కొరకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరం ఏంటంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఇచ్చండి.
ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి కూడా దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే లోకరక్షకుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఏదో ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు లేదా ఏదో ఒక వర్గానికే కాదు, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు అందరి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందరూ కూడా సంతోషించినట్లు, అందరూ రక్షించబడినట్లు, అందరి పాపములు క్షమించబడినట్లు ఈ భూమి మీద అందరి కొరకు ఆకాశమునకు భూమికి మధ్య వేలాడబడి అందరి పాపముల కొరకు, అందరూ చిరిగిపోయిన జీవితం కొరకు, అందరూ నలిగిపోయినటువంటి జీవితం కొరకు, అందరూ చిందరవందరై పాడైపోయినటువంటి వారి కొరకు, ఏ భేదము లేదు, అందరి కొరకు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించాడు. ఇందులో ఏ మినహాయింపు లేదు, ఇందులో ఏ పక్షపాతం లేదు, ఇందులో ఏ విధమైనటువంటి తేడా వ్యత్యాసం లేదు. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన క్రైస్తవులను ప్రేమిస్తున్నాడు, ముస్లింలను ప్రేమిస్తున్నాడు, హిందువులను ప్రేమిస్తున్నాడు, సిక్కులను ప్రేమిస్తున్నాడు, జైనులను ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద భగవంతుని యొక్క సాక్షిలో, భగవంతుని గురించినటువంటి అన్వేషణలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ఆయన ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆయన అందరి కొరకు బలయ్యాడు, అందరి కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, అందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారు, ఎందరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎందరైతే ఆయన నా రక్షకుడు, నాకు రక్షకుడు కావాలి అని నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నన్ను ప్రేమించి నా క్షమాపణ కొరకు, నా రక్షణ కొరకు, నా నిత్యత్వము కొరకు, నేను నిత్య జీవములో ఉండడం కొరకు, నిత్య నాశనము నుండి, నిత్య ఉగ్రతలో నుండి, నిత్య తీర్పులో నుండి నేను తప్పించబడి నిత్య దేవునితో సదాకాలం జీవించిన నిమిత్తము నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ జీవాధిపతి నేను క్రీస్తు ప్రభు నాకు కావాలి అని అంటే నీకు నేను కాను అని చెప్పగలిగిన వాడు కాదు. నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నువ్వు నా దగ్గరికి రాలేవు, నేను కేవలము ఫలానా వారికి మాత్రమే అని ఆయన ఎలాంటి విభేద అంటే భేదాభిప్రాయాన్ని చూపించుకున్నాడు, అంతరాయాలు చూపించుకున్నాడు. ఆయన అందరినీ ప్రేమించిన దేవుడు, అందరినీ సృష్టించిన దేవుడు, అందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఈ ప్రభువు అందరినీ ఆయన తన రాజ్యములో, తనతో పాటు నిత్యత్వములో, తనతో పాటు యుగాలు ఉండు నిమిత్తము ఆయన అందరినీ ప్రేమించి అందరి కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షకును బట్టి, ఈ దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తను చూపించిన ఈ ప్రేమను బట్టి ఖచ్చితంగా ఈ భూమి మీద అందరినీ అడుగుతాడు, అందరినీ లెక్క అడుగుతాడు, అందరినీ లెక్క అడుగుతాడు. ఈ భూమి మీద ఏ ఒక్కడు తప్పించుకోవడానికి లేదు. అందరూ ఆయన ముందు నిలబడాల్సిందే, అందరూ ఆయన ముందు లెక్కప్ప చెప్పాల్సిందే. అయితే వీడి గురించి ఈ యజమానుడు ఆయన న్యాయవంతుడని ఎలాగో తెలియజేశాడు. మన కింద చదువుతాం. ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన తీర్పు తీర్చడానికి ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన ప్రేమ కలిగిన వాడే. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి మన కొరకు ఈ భూమి మీద శిక్షించడానికి కూడా, లేదా రాబోయే నిత్యత్వంలో లేకపోతే మనుషులను శిక్షించడానికి కూడా తగినవాడే అని. కాబట్టి అందుకే అక్కడ ఆ వ్యక్తిని గురించి చెప్పబడింది. ఎవరైతే ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు, ఆయన ఇచ్చినటువంటి జీవితాన్ని, ఆయన ఇచ్చినటువంటి తలాంతులను ఆయన కొరకు వాడుకున్నారో, ఆయన కొరకు సంపాదించారో, ఆయన కొరకు వినియోగించారో వారిని బల నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఎంతో గొప్ప ప్రశంస. ఈ భూమి మీద
ఆయన ప్రశంసించినటువంటి ప్రశంస అంతకంటే మించినటువంటి ప్రశంస మనకట్లేదు. ఆయన మన కొరకు ఇచ్చిన ప్రశంస ఎంత గొప్పదంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా సంతోషములో నా పట్టణములో నీకు అత్యధికంగా సమృద్ధిగా నీకు కలుగుతుంది అని చెప్పాడు. కానీ ఇంకొక వ్యక్తి మనం చూస్తాం, వాడు ఏమన్నాడంటే, నీవు ఆయన అపార్థం చేసుకున్నాడు, అందుకనే ఆయన ఇచ్చినటువంటి దాన్ని దుర్వినియోగం చేశాడు. ఆయన ఇచ్చిన జీవితాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి రక్షణను, ఆయన ఇచ్చినటువంటి క్షమాపణను, ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప నిత్య జీవాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు అని ఆయన దుర్వినియోగం చేశాడు. అయితే ఆయన గురించి అంటున్నాడు, చెడ్డదాసుడా, నీ కొరకు ఏం కాచుకున్నది? చీకటి గది కాల్చుకుంది, లేకపోతే తీర్పు కాల్చుకుని ఉంది, ఒకరితో కాల్చుకుని ఉంది. దేవుడు న్యాయవంతుడు. ఈ గొప్ప అవకాశాన్ని, ఈ గొప్ప రక్షణను, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనము కృతజ్ఞత లేని వారిగా ఒకవేళ జీవిస్తే, లేదా ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి ఈ రక్షణ, ఈ పాపక్షమాపణను మనము ఆ యొక్క చెడ్డ దాసుల్లాగా విసర్జిస్తే, లేదా ఆయన్ను అపార్థం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి దేవుణ్ణి అపార్థం చేసుకుంటే ఏం కలుగుతుందంటే, మనం నష్టపోవడమే కాదు, ఘోరమైనటువంటి తీర్పు మన కొరకు ఎదురు చూస్తాం. అందుకని ఈ రాత్రి నా మాట ముగిస్తున్నాను. ప్రియ సహోదరులారా, మీకు రెండు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ జీవితము చాలా విలువైనది. అంత మాత్రమే కాదు, ఈ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ, ఆ రక్షకుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో పొందుకోగలిగితే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే, నీ జీవితం యొక్క విలువ ఎంతో గొప్పది. ఆయనతో పాటు యుగయాలు గొప్ప ప్రశంస పొందే, గొప్ప అభినందన పొందే, ఆయనతో పాటు గొప్ప ఆనందించే ఒక ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి దాన్ని తృణీకరించి, ఆయన అపార్థం చేసుకుని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, ఆయన కనికరాన్ని, ఆయన యొక్క సహృదయాన్ని నీవు అపార్థం చేసుకుంటే ఖచ్చితంగా ఘోరమైనటువంటి పరాభవం, ఘోరమైనటువంటి శిక్ష, ఘోరమైనటువంటి తీర్పు ఎదురు చూస్తాం. అందుకని నిర్ణయం మన చేతిలో ఉంది. మంచి నిర్ణయం తీసుకొని దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో విశ్వాసులుగా మనం కూడా ఎంతో బాధ్యత కలిగినటువంటి వారిగా ఉన్నాం. సంఘములో, కుటుంబంలో, సమాజంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తలాంతులను ప్రభువు కొరకు వాడి మరింత సామర్థ్యం కలిగి, మరింత శక్తివంతులుగా, మరింత ప్రభువుకు ఉపయోగకరంగా, మరింత ప్రభువుకు వీలైనటువంటి అనుకూలమైనటువంటి వారిగా మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు మనము ఆయన కొరకు సంపాదించి, ఆయన ఎదుట చాలా నమ్మకమైనటువంటి మంచి దాసురాలు, మంచి విశ్వాసి, మంచి సేవకుడా, మంచి పరిచారకుడా, మంచి ఆత్మీయుడని ప్రభువు దగ్గర వేల కోటాను కోట్ల దేవదూతల మధ్య, మనం పరిశుద్ధులందరి మధ్య గొప్ప ప్రశంస పొందడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అందుకొరకు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనకు గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. ఇచ్చినటువంటి ప్రభువుకు మరింత కృతజ్ఞతలమై, ఆయన ఇచ్చినటువంటి వారికి మరింత జవాబుదారులమై, ఇచ్చినటువంటి ప్రభువు ఎదుట మనం ఒక రోజు నిలబడి ఆయన దగ్గర గొప్ప బహుమానం పొందడానికి సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు మనం